ఇక నా రెండో ప్రశ్న గురించి మాట్లాడితే, అయితే సార్ ఇక్కడ అహింస గురించి మాట్లాడుతూ ఇంకొక మంచి విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. అదేంటంటే ఆహ్, మాంసాహారాన్ని తినకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఇతర పక్షుల్ని, ఇతర జంతువుల్ని హింసించి వాటి మాంసాన్ని తినొద్దు అని మీరు చెప్పారు. అండ్ మీరు ఇటీవల కాలంలో కూడా ఒక వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తూ మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిఫికల్‌గా కూడా అది ప్రూవ్ అయిందని మీరు చెప్తూ ఒక వీడియో కూడా చాలా చక్కటి వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే సార్, యూట్యూబ్‌లో మీరు చూసినట్లయితే డాక్టర్స్ ఇంటర్వ్యూ మీరు చూసినట్టయితే డాక్టర్స్ ఒక విషయం చెప్తుంటారు. అదేంటంటే బి12 అనేటువంటి ఒక విటమిన్ కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే అత్యధికంగా ఎక్కువగా మనం పొందగలుగుతాము. శాకాహారం ద్వారా కూడా పొందగలుగుతాం గానీ చాలా చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే పొందగలుగుతాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తూ సో వెజిటేరియన్స్ లోపట బి12 విటమిన్ డెఫిషియన్సీని ఎక్కువగా చూడడం జరుగుతుందని, వాళ్ళు బి12 విటమిన్ డెఫిషియన్సీ వల్ల బాధపడుతూ ఉంటారని శాకాహారులలో వాళ్ళు చెప్పడం జరిగింది. యూట్యూబ్‌లో చాలామంది డాక్టర్స్ చెప్తారు సార్. అవసరమైతే ఒక శాంపుల్ యూట్యూబ్ షార్ట్ రీల్ వీడియో ఒక 15 సెకన్లు ఉన్నది మీకు నేను షేర్ చేస్తాను. అయితే ఆహ్, ఇదెంతవరకు నిజమంటారు? సో, దీని పరంగా మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే దీనిపైన నేను ఆలోచించినప్పుడు నాకు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తింది. అదేంటంటే ఒకవేళ నిజంగా బి12 అనేటువంటి విటమిన్ మాంసాహారం ద్వారానే వస్తే గత కొన్ని వేల సంవత్సరాల నుంచి శాకాహారులు ఎలా బతకగలిగారు? శాకాహారులే కాకుండా జంతువులలో గూడా శాకాహారి జంతువులుంటాయి. మనకి ఆవులు, గేదెలు, మేకలు అవి కూడా చాలా ఆరోగ్యంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి బతుకుతూ వచ్చాయి గదా! అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? మన వేదాల్లో ఇలాంటి విషయాల గురించి వేదం ఏం చెప్తుందంటే, ఇలా చెప్తుందా? కొన్ని రకాల విటమిన్స్ కేవలం మాంసాహారం ద్వారానే వస్తాయి. శాకాహారులలో అన్ని రకాల విటమిన్స్ పొందలేకపోతారని ఇట్లాంటి ఏదైనా విషయం మీద వేదాలలో ఆయుర్వేద విభాగంలో ఏదైనా వివరించడం జరిగిందా? హ్మ్. దానిపై మీ స్పందన, మీ అభిప్రాయము, మీ వివరణ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో, దీనిపై కూడా మీరు స్పందిస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఇక మూడో ప్రశ్నలోకెళ్దాము. హ్మ్. సో, సో థర్డ్ ప్రశ్న ఈయనదే. మళ్ళీ ఈయనేమడుగుతున్నాడంటే, ఇప్పుడు ఆహ్, ఈ అష్టాంగ యోగ సాధన చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినకూడదని అంటారు గదా! కానీ బి12 అనే మనకి కావాల్సింది హ్మ్. అది ఓన్లీ నాన్ వెజిటేరియన్‌లోనే ఉంటుంది అని జెప్పి అడుగుతున్నాడనమాట. హ్మ్. 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 సో, హ్మ్. దానికి మీరేమంటారు అని జెప్పి. అంటే బి12 శాకాహారం లేకపోతే అది చాలా ప్రమాదం డాక్టర్లు చెప్తున్నారు. అవునవునవును. దాని మాంసాహారంలో అయితే బాగా బి12 దొరుకుతుంది. బి12 ఉంటుందా? కానీ మనము ఆయన క్వెషనేసి ఆయనే ఆన్సర్ కూడా చెప్పుకున్నాడు. చెప్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన శాకాహారులు చాలా మంది బానే బతుకుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. వెజి అ అ అది ఏదో అది కొంచెము బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎందుకు బతుకుతున్నారు అనేది ఆలోచిస్తే ఆయనకి ఆన్సర్ అక్కడే దొరికిపోయేదసలు. మన ద ఎగ్జాక్ట్‌లీ. యూర్ రైట్. యూర్ రైట్. సో, కరెక్ట్ అండి. మాంసాహారంలో ఎక్కువగా బి12 ఉంటుంది. వెజిటబుల్స్‌లో ఉండదన్న విషయం మనందరికి తెలుసు. కానీ తెలవాల్సింది శాస్త్రి గారు మీరు చెప్పండి బి12 ఉండేవి కొన్ని ఒకటి రెండు చెప్పండి? సార్ ఇప్పుడు ఆయన అన్నట్టు ప ప ప వేల సంవత్సరాల నుంచి ఎట్లా బతుకుతున్నారంటే పాలు, పెరుగు, ఎగ్జాక్ట్. చీజు, వెన్న, నెయ్యి, నెయ్యి హోమంలో ఏస్తే వచ్చే దాంతోటి ఇవన్నిట్లో బి12 ఉంటుంది. అవునండి. అది అది చాలు. ఇప్పుడు యెస్. అందులో ఎక్కువ ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మాంసాహారం అంటే ఏంటి? అది ఆ మాంసం అది ఇప్పుడు ఆవు ఉందనుకోండి. ఆవు గాని, గేదెలు గాని ఇవన్నీ తినేదేంటి గడ్డి. హ్మ్. ఆహ్, ఇవి తింటుంటాయి. వాటిట్లోంచి వాటికి బి12 వస్తుంది. అదే బి12ని నువ్వు చంపుకొని నువ్వు తింటున్నావు కాబట్టి నీకొస్తదది అంతే. యెస్. నువ్వు నుంచి పాలు తాగితే నీకొచ్చేస్తుందది. పాలల్లో ఉంది. పాలలో సఫిషియంట్ ఉంటుందనమాట. చాలా అవును. పాలు, పెరుగు తర్వాత మన నెయ్యి ఇట్లాంటి వాటిలో సఫిషియంట్ బి12 ఉంటుంది. బి12 ఉంటుంది. అది కూడా ఒకవేళ ఒక మాట మొండి ఆర్గ్యుమెంట్ కొంతమంది చేయొచ్చు. కొంతమందికి పాలు పడదండి అప్పుడేం చేద్దాం? అప్పుడు ఔషధాలు వాడాలి. ఔషధాలంటే ఇప్పుడు రీసెంట్‌గా గుజరాత్ యూనివర్సిటీ అనే నాకు గుర్తుంది. మంతెన సత్యనారాయణ గారు చెప్పడం గూడా బాగుంది. మామిడి టెంకలో ఆహ్, ఈ సీడ్ ఉంటుంది గదా! అవును. ఆ జీడి. జీడి. సీడ్‌లో జీడి. దానిలో బి12 పుష్కలంగా ఉంటుంది. ఆ!
అది నూరేసేసి, ఎండబెట్టేసేసి, నూరేసేసి, పొడి చేసుకొని ఒక ఒక అర్ధ స్పూను రోజుకి పాలలో తాగకూడదు. ఏదో దాని నీళ్ళలో వేడి నీళ్ళేసుకొని తాగేస్తే, తేనెతో తాగేస్తే నాకు మీరిప్పుడు అంటుంటే గుర్తొస్తుంది కదా! మా అమ్మమ్మ చేసేదనమాట. ఆ హ్మ్. టెంకాయని ఆ జీడిని హ్మ్. కాల్చేదనమాట. కాల్చి వాటిని ఆ! పొడి చేసేవాళ్ళు. అవునవునవునవునవును. అది. హ్మ్. పొడి చేసి మాకు అందరికి ఇచ్చేదది. చూసారా మరి? అది మన పెద్దవాళ్ళకి తెలుసు ఆ విషయం తెలుసు. ఆల్రెడీ. తెలుసు. యాహ్! అవును. సో, ఇది రకరకాలుగా అంటే ఔషధాల్లో చాలా పుష్కలంగా ఉంది. ఆ! సో, అవును. ఔషధాల్లో పుష్కలంగా ఉంది కాబట్టి మనం వాడుకోవచ్చు అని అర్థమవుతోంది. సో, ఇప్పుడు దీంతో పాటు తేనె గూడా ఉంది కదా! తేనెలో గూడా బి12 ఉంది. బెటర్ ఉంటుంది. అవును. వైటమిన్ డి ఉంది, వైటమిన్ సి ఉంది, సంగతి అవును. బి12 ఉంది. అన్నీ ఉన్నాయి అందులో. బి6 ఉంది. బి6 కూడా ఉంది. వెరీ గుడ్. సో, థెర్‌ఫోర్ శాస్త్రి గారు మీరు బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి. సో, అలా మన వెజిటేరియన్స్ ఎంతో కాలం బతికేశారు. ఈ నువ్వు యానిమల్స్‌ని చంపి తింటుంటే నీకు థర్డ్ పార్టీ ద్వారా వస్తున్నట్టు తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ యాహ్! సప్లిమెంట్. ఇప్పుడు అది ఆయన మంచిది ప్రశ్న కాదు. ఏంటంటే దీంతో పాటు ఆయన ఇంకో ప్రశ్న ఇస్తున్నాడేంటంటే, వేదంలో శాకాహారమే రికమెండ్ చేసినప్పుడు వేదం తప్పవుతుందేమో ఒకవేళ అని. వేదం ఈళ్ళు ఎట్టి పరిస్థితిలో తప్పు కాదు నాయనా. కాదు. వేదం పర్ఫెక్ట్‌గా చెప్తుంది కాబట్టే, వేదంలో ఉన్నది సత్యము అని తెలుసుకోండి. బి12గా శాకాహారం రికమెండ్ చేసినప్పుడు శాకాహారంతో పాటు తేనె బ్రహ్మాండంగా చెప్పింది వేదం. ఆవు పాలు బ్రహ్మాండంగా చెప్పింది. అలానే పళ్ళు, కూరగాయలు తర్వాత దుంపలు ఇవన్నీ కూడా చెప్పింది వేదం. సో, మ ఇ థెర్‌ఫోర్ మనకి ఇండియాలో సఫిషియంట్. ఇండియాలో మీరు అప్పుడోసారి చెప్పారు చూసారా? ఔషధం లేని చెట్టునేమైనా తీసుకురమ్మని గురువుగారు చెప్తే, ఆ! అట్లా ఇండియాలో ప్రతి చెట్లోనూ ఉంది. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆలోచించాలి. వాటిటికే వేదం సహాయం తీసుకొని నువ్వు చేయగలగాలి తప్ప, యెస్. ఇప్పుడు మునక్కాయ ఆకు ఇంతకుముందు మనం అసలు ఎవరం పట్టించుకునేవాళ్ళం కాదు. ఇవాళ ఇక్కడ మేము 4 పెట్టి కొనాల్సొస్తుంది మునగాకుని. ఎందుకంటే అవునవును. అవునవును. నిజమే. ఎందుకంటే అందులో ఉన్న ఔషధ గుణాలు 1, 2 కాదయిపాయె. అవును. శాస్త్రి. బా మనకు చెప్పారు. తెలియనంత కాలము అది పిచ్చాకే. హ్మ్. తెలిస్తేనే అది అశ్విని గంధం అది. కరెక్ట్. చెప్పారు శాస్త్రి గారు. సో, అవును. ఇప్పుడు మనము ఈయనకి బహుశా వేదం పట్ల, వాటి పట్ల ఈయనకి గౌరవం ఉంది కాబట్టి ఇంకా బాగా పెరుగుతుంది గౌరవం. సో, ఇలానే దాన్ని మనం తెలుసుకోవాలి. సో, అష్టాంగ యోగ సాధన చేసేవాళ్ళు, శాకాహారులు ఎక్కువ కాలం బతుకుతారు. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఔషధ రూపంలో తీసుకుంటే సరిపోతుంది. అవును. అవును. నాలుగో ప్రశ్నకెళ్దామండి? అవును సార్. ఎళ్దాం సార్. ఇక నా మూడో ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మన నియమాలు ఉన్నాయి గదండీ! లైక్ అందులో లైక్ ఆసన, ఆహ్, నియమాలు, తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి అని 8 ఉన్నాయి. సో, దీంట్లో ఆసనము మరియు ప్రాణాయామం అంటే ఆసనాలంటే ఫిజికల్ పోస్చర్స్ అండ్ ప్రాణాయామం అంటే బ్రీతింగ్ కంట్రోల్ రిలేటెడ్ స్టఫ్ గదండీ! సో, దానిపైన సందేహం ఏంటంటే, కొంతమంది అనారోగ్యంతో బాధపడే పేషెంట్స్ ఉంటారు. కొంతమంది అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు. సో, వీళ్ళకి అష్టాంగ యోగ సాధన చేయడము వీలవుతుందా? అంటే ఉదాహరణకి ఒక శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక పేషెంట్ ఉంటే, బ్రీతింగ్ కంట్రోల్ అనేది అది అతనికి హ్మ్, చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు అతను చేయలేకపోవచ్చు. అదే విధంగా ఇప్పుడు అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. సో, వారికి ఆసనాలు వేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. అంటే మరి వారి గురించి వేదం ఏం చెప్తుంది? ఇప్పుడు అష్టాంగ యోగ సాధన చెయ్యాలి. చేయడం ద్వారా మన యోగత్వం వస్తుంది. సిద్ధులు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా! మరి వీరి గురించి అనారోగ్య సమస్యలతో బాధపడే వారి గురించి గానీ, ఇలా అంగవైకల్య సమస్యలతో బాధపడేటువంటి వారి గురించి కూడా వేదం ఆలోచించి ఏదైనా చెప్పడం జరిగిందా? సో, వారు మోక్షం గాని లేదా ఆహ్, ఏమంటారు యోగత్వం పొందాలి అంటే గనక వారికి వేదం ఎలాంటి మార్గాన్ని సూచించడం జరిగింది? సో, దీనిపై గూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వివరిస్తారని అనుకుంటున్నాను సార్. ఇక తర్వాత ప్రశ్నలోకెళ్దాము. సార్ ఏంది ఫోర్త్ ప్రశ్న సార్. ఆయన అంటే వీడియోలో చెప్పడం ప్రకారం మూడో ప్రశ్న అంటున్నాడు గానీ, ఇది మన హ్మ్. ప్రకారం ఫోర్త్ ప్రశ్న అన్నమాట. అవునవును. హ్మ్. యాహ్! సో, ఇదేంటంటే ఆయన చెప్తోంది
ఈ అష్టాంగ యోగ సాధన దీని గురించి మాట్లాడుతూ మా వికలాంగులు అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫిజికల్లీ డిసేబుల్డ్ అట్లాంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఎట్లా చేయగలరు ఏమిటి అని చెప్పి ఆస్తమా ఉన్నవాళ్ళు ఆ ప్రాణాయామం ఎట్లా చేయగలుగుతారు? ప్రాణాయామం గురించి చూస్తూ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు అది. అవును. దీనికి మీ సమాధానం ఏంటి శాస్త్రి గారు? సార్ అంటే ఈ- ఈయన అష్టాంగ యోగ సాధన గాని, ప్రాణాయామం గురించి గాని వీళ్ళకి తెలుసో తెలియక అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రాణాయామం అనేది ఎట్లాంటి వాళ్ళైనా చెయ్యొచ్చు. అంటే వీళ్ళ ప్రకారం ఊరినే అదేంటి విలోంబు అవేవో అంటారు చూసారా? అనులోమ విలోమాలు. ఆ! అట్లాంటివే అనుకుంటున్నారు తప్ప దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ తప్ప ఇంకా చాలా ఉన్నాయి అందులో. దాన్ని బట్టి నువ్వు నీ ఎబిలిటీని బట్టి నువ్వు స్లోగా ఇంక్రీజ్, డిక్రీజ్‌లు అవన్నీ చేస్తుంటుంటారు. సో, దానికి ఒక కరెక్ట్ గురువు అయితే కరెక్ట్‌గా చెప్పగలరు. నేనైతే చెప్పలేను గానీ అట్‌లీస్ట్ అట్లా ఉంటుంది అని నాకు తెలుసు. అట్లాగే ఇప్పుడు ఇదేంటి హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి. హ్యాండిక్యాప్డ్ అయినా కూడాను అదే అంటున్నా. కరెక్ట్ గురువయితే దానికి తగ్గట్టుగా చేస్తుంటాడు. ఎందుకంటే నేను జేస్తున్నాను ఇప్పుడు. ఓకే. నాకున్న సమస్యలతో నేను జేస్తున్నప్పుడు చాలా మంది చేయగలరు, చేస్తున్నారు, చేస్తారు అని నా ఉద్దేశం అండి. యెస్. కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు. ఇప్పుడు ఆహ్, యమ నియమాలైతే ఎవరన్నా పాటించొచ్చు గదా! ఫస్ట్ థింగ్. అవును. అదొకటి. ఇప్పుడు ఆసన, ప్రాణాయామం ఈ రెండిటికి సమస్యొచ్చిందనుకుందాం. హ్మ్. ఆసనము అంటే ఏంటంటే సుఖాసనము అని అర్థం. అంటే అవును. ఏ పోస్చర్‌లో నువ్వు కూర్చుంటేనో, నుంచుంటేనో, పడుకుంటేనో, లేతే ఒక సైడ్‌కి తిరిగితేనో, ఏ పోస్చర్‌లో నీకు ఎక్కువ సేపు ఉండగలుగుతావో దాన్ని ఆసనం అంటారు. అవును. సో, అలాంటివి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మఠం వేసుకొని కూర్చున్నాననుకోండి, అలా ఎక్కువ సేపు కూర్చోగలుగుతున్నాననుకోండి, అది నా ఆసనం. అవును. కొంతమంది వజ్రాసనంలో కూర్చుంటారు. ఎక్కువ సేపు కూర్చుంటున్నారనుకోండి దాని మీద, అది వాళ్ళ ఆసనం. అవును. కొంతమంది ఒంటి కాళ్ళ మీద ఎక్కువ సేపు నుంచోగలుగుతున్నారనుకోండి, అది వాళ్ళ ఆసనం. అవును. సో, ఇవన్నీ కూడా ఆసనం అంటే అదేదో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసేది ఒకటి, అది ఎక్సర్సైజ్ కోసం అది. కానీ ఆ ఎక్సర్సైజ్ చేయడంతో మనం బాడీనంతా స్ట్రెచ్చు అవి చేసి, బాడీని మనకి కావాల్సిన విధంగా మలుచుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. మలుచుకొని సో, మరి ఆసనము మీరు ఏ పోస్చర్‌లో మీకు సుఖమొస్తుందో, ఎక్కువ సేపు కూర్చోగలుగుతారో, ఎక్కువ సేపు నుంచోగలుగుతారో, ఎక్కువ సేపు మీరు ధ్యానంకి వెళ్ళగలుగుతారో వితౌట్ డిస్టర్బెన్స్ దాన్ని ఆసనము అంటారు. అవును. సో, అవును. రకరకాల ఆసనాలేసేటప్పుడు మనిషికి ఒక పర్టిక్యులర్ ఆసనం పోస్చర్‌లో ఎక్కువ సేపు ఉండగలుగుతాడు. అవును. దాన్ని అభ్యసిస్తూ ఉండాలన్నమాట. అవును. సో, ఇది ఆసనం అంటే. ఇకపోతే ప్రాణాయామం. ఆస్తమా ఉన్నవాళ్ళు ప్రాణాయామం చేయడం కష్టము అంటారు. నిజమే. ఆ మాట నిజము. సో, ఇప్పుడు వాళ్ళు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు ఆస్తమా లేని వాళ్ళకి ఒక నెల రోజులు, ఒక 2 నెలలు, 6 నెలల్లోనో ఆహ్, ప ఒక ఒక స్టేజ్ వచ్చిందనుకోండి ప్రాణాయామంలో. వీళ్ళకి 6 ఏళ్ళు తీసుకోవచ్చు ఆస్తమా వాళ్ళు. తప్పేంటి? చేస్తే అవును. తప్పేంటి? మెల్లగా చేసుకుంటూ పోవటం. తప్పకుండా సక్సెస్ అవుతారు. సమస్య లేదు. అండ్ అది కాకుండా కరెక్ట్‌గా దానికి సంబంధించిన గురువు ఎవరు ఉంటారో వాళ్ళు అందులో బాగా అభ్యసించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందులో మెళకువలన్నీ తెలిసుంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం కరెక్ట్‌గా చెప్పగలరు వాళ్ళకి. అవునండి. చెప్పారన్నమాట. అది వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా డైరెక్షన్ ఇవ్వగలుగుతారు. డైరెక్షన్ ఇవ్వగలరు. యెస్. సో, దేర్‌ఫోర్ ఐ డోంట్ సీ ఎనీ ట్రబుల్ ఇన్ థట్. పైగా దీనికి పెద్ద గురువుతో కూడా పని లేదు. ఇది మనం నిజాయితీగా చెప్పాలంటే. నిజంగా. ఆ అంటే మీరు ఊరికనే అంటే ప్రాణాయామం ఒక్కటే చేద్దాం అనుకుంటే నేను చెప్తున్నా. ప్రాణాయామం చేయించడానికి కూడా గురువు అవసరం లేదు. ప్రాణాయామం చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ అది. నోటితో చెప్పేయచ్చు దాన్ని. దాన్ని ఈజీగా అభ్యసించొచ్చు. మీరు పేపర్‌లు కూడా సబ్మిట్ చేశారు నాకు తెలిసి. నిజమే నేను చెప్పడం అందరికి కూడా ఈ వీడియో కూడా చేసి చెప్పాను నేను. సో, హ్మ్. దేర్‌ఫోర్ అది చాలా సులభమైన విషయం అది. పెద్ద కష్టం కాదు. ఇకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళకి మటుకు ఒక వైద్యుడి సహాయంతో చేయటం మంచిది. మంచిది. ఎందుకంటే వాళ్ళకి పాపం తప్పుగా చేశారనుకోండి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది. సో, వైద్యుడు ఎదురుగుండా పెట్టుకొని చేయటం అన్నది కొంతకాలం చేసి ఆయనకేం అవ్వట్లేదు అనుకున్నప్పుడు కంటిన్యూ చేయడం మంచిది. మంచిది. అవును. సో, ఆసనాలు మటుకు ఎవరికి ఏది ఆసనం మీరు చక్కటి మెత్తటి గుడ్డ కింద పరుచుకొని గుడ్డ అంటే ఒక పరుపులాగా పెట్టుకొని దాని మీద కూర్చొని
సుఖంగా ఎక్కువ సేపు ఉండగలిగితే ఏ పోస్చర్‌లో ఉండగలుగుతారో, ఆ పోస్చర్‌ని ఎన్నుకోవటమే ఆసనం యొక్క లక్షణం. అవును. అవును. స్ట్రెచింగ్ అవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు చేస్తున్నాను. అప్పుడు నేను చేతులు 2 పైకెత్తినప్పుడు సుఖంగా ఉన్నానా? నమస్కారం పెట్టినప్పుడు ఎక్కువ సుఖంగా ఉన్నానా? లేకపోతే చేతులు కిందకు వంచి ఉన్నప్పుడు ఎక్కువగా నాకు సుఖం వస్తోందా? దీన్ని బట్టి నేను ఎక్కువ సేపు దేనిలో ఉండగలుగుతున్నాను అవును. అన్నది తెలుసుకున్నప్పుడు అది ఆసనం అవుతుంది. అవును. అవును. సో, ఇది మనం అది అది ప్రశాంత్ గారు ఆ విషయం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నష్టమేం లేదు చేయగలుగుతారు. కొద్దిగా అంగవైకల్యం ఉన్నవాళ్ళు మెల్లగా చేస్తారు. కొంత ఎక్కువ టైం తీసుకుంటారు. తీసుకొని పట్టుదలుంటే సాధిస్తారు తప్పకుండా. దానిదేముందక్కడ. సో, నో ప్రాబ్లమ్. ఓకే శాస్త్రి గారు. అవును సార్. అవును సార్. యాహ్! ఇంకో ప్రశ్నకెళ్దామా? యెస్ సార్. ఇక నా నాలుగో ప్రశ్న ఏంటంటే సార్, నేను మిమ్మల్ని మీ వీడియోస్‌ని కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి, మీరు చెప్పిన కొన్ని విషయాలు నాకు గుర్తుండిపోయాయి కొన్ని. సో, వాటన్నిటిని కలుపుకొని సో, వెన్ ఐ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ అప్పుడు నాకు కొన్ని రకాల సందేహాలు కలిగాయి. అవేంటంటే, సో, ఫస్ట్ అవి కొన్ని విషయాలు చెప్పుకుందాం. దాని తర్వాత సందేహం ఏంటో అడుగుతాను. అదేంటంటే సార్, ఇప్పుడు మనిషి ఏ ఫలితాన్ని పొందాలన్నా, మంచి ఫలితమైనా, చెడు ఫలితాన్నైనా పొందాలన్నప్పుడు కర్మ చేయాలి. కర్మ చేయాలంటే శరీరం అవసరం. అంటే జన్మ తీసుకోవాలి. సో, ఇప్పుడు మాట్లాడటము, చూడటము, వినటము, ఆలోచించటము ఇవన్నీ కర్మలే అని మీరు చెప్పారు. మీరు గత వీడియోల్లో. సో, ఇప్పుడు ఇది బావుంది సార్. సో, మనం కర్మ చేయాలి. చేస్తేనే ఫలితం వస్తుంది. కర్మ చేయాలంటే జన్మ తీసుకోవాలి. ఆలోచించటం, వినటము, మాట్లాడడం అన్నీ గూడా కర్మలు. బావుంది. ఇప్పుడు మీరు కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశారు. అందులో విమలాత్మ దాని గురించి ఆ అంశం మీద మాట్లాడుతూ మనకి మోక్షం వచ్చిన తర్వాత మోక్షంలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటాము. అప్పుడు చాలా ఆనందాన్ని పొందుతాము. ఎంత ఆనందం అంటే అంతులేని ఆనందాన్ని పొందుతూ మనకు కావాలన్నది చూస్తాము, వినాలన్నది వింటాము అని మీరు చెప్పారు. సో, ఇప్పుడు దీన్ని చూసినట్టయితే మీరు గతంలో చెప్పింది మనము వినటము, చూడటము, మాట్లాడటము, ఆలోచించడం ప్రతిదీ కర్మే. ఆ కర్మ చేయాలంటే శరీరం అవసరము. శరీరం కావాలి అంటే జన్మ తీసుకోవాలని చెప్పిన మీరు, ఇప్పుడు మోక్షంలోకెళ్ళినటువంటి ఆత్మ ఏది అంటే అది చూడగలగాలి, ఏది అంటే అది వినగలుగుతుందన్నప్పుడు అంటే దీన్ని ఎలా చూడాలంటే, అంటే ఆత్మ వినాలన్నది వినగలుగుతుంది, చూడాలన్నది చూడగలుగుతుంది అన్నప్పుడు, అంటే దానికిప్పుడు శరీరంతో పని లేదన్నమాట. అంటే శరీరం లేకుండా గూడా కర్మ చేస్తుందనే గదా అర్థం. అంటే శరీరం లేకుండానే ఆనందాన్ని పొందుతుంది అనే గదా అర్థం. అంటే ఆనందాన్ని పొందుతుంది అంటే బాధను గూడా పొందొచ్చనే గదా అర్థం. అంటే ఇలా ఆత్మ ఏదైనా చూడగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, వినగలుగుతుంది, ఆనందాన్ని పొందగలుగుతుంది, బాధను పొందగలుగుతుంది అని అన్నప్పుడు, అప్పుడు ఆత్మ శరీరాన్ని పొందాల్సిన అవసరం ఏముంది? జన్మని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది నా ప్రశ్న. సో, దీనిపై మీరు స్పందించి సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను సార్. ఇక తర్వాత ప్రశ్నలోకెళ్దాం. చెప్పండి శాస్త్రి గారు. ఈ ప్రశ్న అసలు మీకు మీరు ఏమిటి ఫస్ట్ ప్రశ్న గురించి కాస్త విశ్లేషించండి. ఇప్పుడు ఏంది ఐదో ప్రశ్న అన్నమాట ప్రశాంత్ గారిది. హ్మ్. కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇది. హ్మ్. హ్మ్. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మనము ఈ శరీరం తీసుకున్నప్పుడు మనం చేసే ప్రతిదీ కర్మ అవుతుంది గాబట్టి, హ్మ్. మనం గాలి పీల్చడం గాని, వినటం గాని, చూడటం గాని అన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ కర్మ అయినప్పుడు, ఆ కర్మ ఆహ్, అవి చేయాలి అని అంటే ఇవే మనం ఏం చేసినా కర్మ అవుతుంది అంటే ఏంటంటే, ఆ కర్మను చేయటానికి మనం ఈ శరీరం తీసుకుంటున్నాం, ఇవి చేస్తున్నాం గాబట్టి ఇవన్నీ కావాలి. కానీ మీరు ఆహ్, విమలాత్మ. విమలాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సే నువ్వు ఒకసారి ఈ శరీరం వదిలేసేసి మోక్షానికెళ్ళి. మోక్షానికెళ్ళిపోయినప్పుడు అక్కడ నీకు మళ్ళీ నీ ఈ సంతోషము అన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు చాలా సంతోషంలో ఉంటావు.
అన్ని చాలా చూడ ఆనందంగా ఉంటాం. భలే ఆనందంగా ఉంటావు అంటున్నావు గదా! మరి అవన్నీ ఉన్నప్పుడు మరి మళ్ళీ ఈ శరీరం ఎందుకు అని ఆయన ప్రశ్న. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ ఆనందం పొందుతున్నప్పుడు మీరు చూడాలనుకుంటే చూస్తున్నారు. చూస్తున్నారు. అవును. వినాలనుకుంటే వింటున్నారు. అవన్నీ వింటున్నారు. కర్మలే గదా! కర్మలే గదా! మరి శరీరంతో కర్మలు చేస్తూ మరి అక్కడ ఈ శరీరం లేకుండా కర్మలు చేస్తున్నప్పుడు ఈ శరీరం ఎందుకప్పుడు? ఈ శరీరం ఎందుకు? మళ్ళీ అక్కడ మరి ఏ అవి అదేంటి వింటున్నవి చూస్తున్నప్పుడు ఆనందంతో పాటు ఒక్కొక్కసారి బాధ కూడా కలగొచ్చు కదా! మరి బాధకి కోసం మరి ఆ బాధ అనిపించడానికి మళ్ళీ ఈ శరీరం తీసుకొని ఈ భూమి మీదకి రావడం ఎందుకు అని. చాలా అసలు అద్భుతమైన ప్రశ్న గదా ఇది. చాలా చాలా. అంటే ఏంటంటే మోక్షం గురించి చెప్పే వాళ్ళకి బిగించడం అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు అవును. నట్లు, బోల్ట్‌లు బిగించి ఇప్పుడు చెప్పండిరా భయ్ అని. అవును. విశేషం ఏంటంటే యెస్ అందరికి అట్లనే అనిపిస్తుంది. నిజమే మంచి ప్రశ్న అది. ఇప్పుడు మోక్షంలో నువ్వు వినగలుగుతుంది వింటున్నావు, చూడగలుగుతుంది చూస్తున్నావు అన్నప్పుడు, ఇంక మళ్ళీ ఈ శరీరంతో పనుండదు ఒకటి నంబర్ 1. సో, జన్మ తీసుకోవడానికి అసలు అధికారం లేదు. నంబర్ అవును. 1. నంబర్ 2 ఏంటంటే ఒకవేళ అక్కడ వింటున్నప్పుడు బాధలు కూడా కలుగుతాయి కదా! అని చెప్పడం అన్నమాట. సో, బాధ హ్మ్. కలుగుతున్నప్పుడు మరక్కడ సంతోషము, దుఃఖం అన్నీ ఉన్నాయి గదా! అని మళ్ళీ అదొక ఈక్వలెన్సీ. సో, అవును. దీనికి సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి శాస్త్రి గారు? అంటే ఈ శరీరంతోటి పొందే ఆనందం వేరు. అక్కడ పొందే సంతోషం వేరు అని నా ఉద్దేశం. అది కరెక్ట్. సంతోషం యూర్ రైట్. యూర్ రైట్. యూర్ రైట్. వన్ పాయింట్ ఈస్ అంటే క్లియర్. హ్మ్. సంతోషం వేరు, ఆనందం వేరు అని నా ఉద్దేశం. హ్మ్. 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 సో, హ్మ్. సంతోషం ఈ మనసుతో వచ్చేది. మనసుతోటొచ్చేది సంతోషం అన్నమాట. ఆనందం ఆత్మతో. ఆత్మతోటొస్తుంది కాబట్టి సో, ఈ రెండిటి డిఫరెన్స్ తెలుసుకుంటే నీకు అన్నీ విడిపోతాయి ఇది ఇందులో అని. విడిపోతాయి. ఇప్పుడు మనం కాస్త టెక్నికల్‌గా మాట్లాడదాం. సైంటిఫిక్‌గా మాట్లాడదాం. ఓకే. యాహ్! లెట్స్ స్టార్ట్. ప్రశాంత్ కూరపాటి గారు మీకొక వండర్‌ఫుల్ సొల్యూషన్ దీనికి. మీకిప్పుడే తెలిసిపోతుంది 2 నిమిషాల్లో. ఈ శరీరంతో నేను కర్మలు చేస్తున్న శాస్త్రి గారు మీతో మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాము, క్వెషన్స్ వింటున్నాము, ఆన్సర్ చేస్తున్నాము. సో, వింటున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, గాలి పీలుస్తున్నాము, టేస్ట్ ఏదైనా ఉంటే టేస్ట్ చేస్తున్నాము. ఇట్లా ఉంటాయి గదా! సో, అవును. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది శరీరం. గుడ్. శరీరం లేకుండా మోక్షంలో అని అంటున్నాం. ఈ రెండిటికి తేడా ఎట్లా తెలుస్తుందంటే కల కన్నప్పుడు తెలుస్తుంది. హ్మ్. కల కన్నప్పుడు కలలో నీ శరీరం లేదు కదా! అంటే శరీరంలో ఉన్నారు కదా సార్ మీరు. శరీరంలో ఉన్నాం కలలో. కలలో లేదు. యాహ్! కలలో ఉండే శరీరం ఇప్పుడు నా శరీరం నా దగ్గర ఉంది శాస్త్రి గారు. అవును. అవునా కదా! నేను మీతో మాట్లాడుతున్నాను. నేను అవును. ట్రంప్‌తో మాట్లాడతలేను గదా! అవును. కానీ కల్లో మాట్లాడతారు ట్రంప్‌తోటి. కల్లో మాట్లాడతా. ట్రంప్ నా ఎదురుగుండా వస్తాడు. ట్రంప్‌తో నేను మాట్లాడతా, షేక్ హ్యాండ్ ఇస్తా, ఏంది బే అంటా, అన్నీ అంటా. అవును. అవునా కదా! సో, ఆ కల్లో మరి అవి ఎట్లా సృష్టి జరిగింది? ఆడేదో సినిమాలో అన్నట్టు కలలో నీ కలకి నువ్వే రారాజువి అన్నట్టు. అంతే. బాగా చెప్పారు శాస్త్రి గారు. నీ కలకి నువ్వే రారాజువి. సో, అవును. కల చెప్తోందనమాట. బాబు ఈ శరీరంలో ఉండే దివ్యమైన అనుభూతుల కంటే కలలో వచ్చే అనుభూతులు చాలా బావుంటాయి. అవును. కలలో వచ్చే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అవును. కలలో గర్ల్ ఫ్రెండ్ రావడం అద్భుతంగా ఉంటుంది. అవును. కలలో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టు కల రావడం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవును. కలలో నేను పిండి వంటలు తింటున్నప్పుడు అదొక అద్భుతమైన రుచి. అవును. ఇవన్నీ కలలో జరుగుతూ ఉంటాయి. అవును. అంతకంటే కొన్ని కోటాను కోట్ల రెట్ల ఆనందం మోక్షంలో వస్తుంది. అవును. ఒకటి. నంబర్ 1. నంబర్ 2 కలలో సుఖ దుఃఖాలు 2 ఉంటాయి. దుఃఖం అవును. అవునా కాదా? అవును. కానీ మోక్షంలో దుఃఖం ఉండదు. హ్మ్. ఎందుకంటే దుఃఖం రావాలంటే ఈ శరీరం కావాల్సింది. మరి కల్లో వచ్చేవేంటి? కలలో వచ్చినప్పుడు మీరు ఏడ్చినప్పుడు మీ కళ్ళమ్మట నీళ్లొస్తాయి బయటికి. శరీరం నుంచి వచ్చేస్తాయి. ఓహ్! మనసు. హ్మ్. ఆ మనసు ఉండదు మోక్షంలో. అవును. అవును. మనసు, ఆకాశం 2 ఇట్లా విడిపోతాయి సార్. ఆ! అది. అది మోక్షం. సో, దేర్‌ఫోర్ ఏమవుతుందంటే ఆహ్, అ అప్ అప్పుడు ఆత్మ తన స్వశక్తిని తెలుసుకుంటుంది. హ్మ్. ఆత్మకు ఆ శక్తి ఉంది. సూక్ష్మ శరీరం ఉంటుంది ఆత్మకి. అవును. ఆ సూక్ష్మ శరీరం ద్వారా అన్నీ పొందుతాడనమాట. సో, అది అత్యంత ఆనందదాయకం. అందుకనే
ఈ ప్రపంచమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఒక పాదంలో ఉంది పరమాత్ముడు. మిగతా 3 పాదాలు అమృతత్వం. అదే మోక్షం. ఆ! అందులోకి వెళ్తాం మనం. ఈ ఆ! సృష్టిని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. సూర్యుడు ఎట్లా ఏర్పడుతున్నాడు, చంద్రుడు ఎట్లా ఏర్పడుతున్నాడు, గ్రహ నక్షత్ర ఖగోళాలన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి, సృష్టి ఎలా జరుగుతోంది, అణువు చూస్తాం. ఆ! అది మోక్షం అంటే. సో దేర్‌ఫోర్ అది అత్యద్భుతము. దానికి ఈ శరీరం ఉంటేనే దుఃఖాలు గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు. ఆ! ఈ శరీరంలో మనసు ఉంటుంది కాబట్టే దుఃఖం. మనసు లేకపోతే అంతా దుఃఖం లేదు. ఆనందం. ఓకే. సంతోషం లేదు, దుఃఖం లేదు. హ్మ్. ఆనందం మాత్రమే మిగులుతుంది ఆత్మకి. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారండి శాస్త్రి గారు. కల లేదు, ఏమీ లేదు. ఆ గాఢ నిద్రలో మీకు సుఖము లేదు, దుఃఖము లేదు. అవును. కానీ ఆ గాఢ నిద్ర కాకుండా మెలకువతో గాఢత్వం వచ్చిందనుకోండి అది, అక్కడ ఆనందం వస్తుంది. హ్మ్. అదే తృతీయ ధామం. అదే ఓహ్! మోక్షం. ఓకే. సో, మనం యోగి అన్నవాడు దాన్ని తను బతికుండగా అనుభవిస్తాడు ఆ ఆనందాన్ని. సో, అది అందుకని రావాలంటే ప్రత్యాహారం చేయాలి. అంటే హ్మ్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ 4 పాటిస్తూ ప్రత్యాహారం చేయాలి. ప్రతీదీ వదిలిపెట్టేయాలి. హ్మ్. తనకున్న కోరికలను వదిలేసేయాలి. తనకున్న అన్నిటిని వదిలేసేయాలి. అప్పుడు ధారణ పెరుగుతుంది. మనసు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది మనసు. హ్మ్. ఉంటే ఆ మనసు ద్వారా ధ్యానం చేయాలి. ధారణ చేసి ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో అష్టసిద్ధులు వచ్చేస్తాయి మనిషికి. హ్మ్. ఆ సిద్ధులతో అనేకమైన అనిమ, గరిమ, మహిమ, లగిమ, ఆహ్, వె పె యూనో ప్రాకామ్యము, ప్రాప్తి, ఈశిత్వము, వశిత్వము ఇవన్నీ వస్తాయి. 8 అష్టసిద్ధులొస్తాయి. హ్మ్. వచ్చినప్పుడు మనిషి అద్భుతం అన్నమాట. అద్భుత సృష్టి చేస్తుంటాడు తను. హ్మ్. అసలు ఆనందం అద్భుతం. దాన్ని యూ కెనాట్ కౌంట్ శాస్త్రి గారు. అవును. మీరు చెప్తుంటుంటేనే ఇప్పుడసలు అంటే ఊహించుకుంటుంటేనే యెస్. చాలా అది. అవును. సో, దేర్‌ఫోర్ దానికి శరీరంతో ఆత్మ స్వశక్తి, ఆత్మ స్వతంత్రుడు. హ్మ్. ఇగో ఇట్లా శరీరంలోకొచ్చి పరతంత్రుడయ్యాడు. ఆ! శరీరంలోకొచ్చి ఈ శరీరమే తను అని ఫీల్ అవుతుంటాడు కాబట్టి, హ్మ్. దీనిలోనే దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అవును. అవును. సో, అందుకే పరమాత్మ ఏమంటాడు మోక్షాన్ని పొందు, మోక్షాన్ని పొందు, మోక్షాన్ని పొందు అని ప్రతి వేద మంత్రాలన్నీ ఘోషిస్తూ ఉంటాయి. మనం అది తప్ప మిగతావన్నీ చేస్తాం. మరి 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 ఆ మాయలో ఉన్నాం గదా! ఆ మాయలో ఇరుక్కుపోయాం. అవును. ఆ ఇరుక్కున్న మాయలోంచి బయటపడాలి గదా! కాబట్టి మోక్షము దాని వేరు, ఇది వేరు. అవును. అది శాస్త్రి. యాహ్! ఇంకో ప్రశ్నకెళ్దామా? యెస్ సార్.